తెలంగాణ అడవుల్లో రాజులు ఇంకా పుట్టకముందు ప్రకృతి మాత్రమే పాలించిన కాలమది. పవిత్ర అరణ్యంలో గిరిజనులు అడవినే తల్లిగా భావించి జీవించేవారు. ఒక పౌర్ణమి రాత్రి అడవిలో ఒక శిశువు ఏడుపు వినిపించింది. పెద్దలు వెళ్లి చూడగా పవిత్ర వృక్షం దగ్గర ఆకులతో చుట్టబడి ఉన్న ఒక బాలిక కనిపించింది. అప్పుడు వారు నమ్మారు, ఈ బిడ్డను అడవే కనింది. ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టారు. సమ్మక్క అడవిలోనే పెరిగింది. ఆమె నడిచిన దారిలో జంతువులు భయపడలేదు. ఆమె మాటల్లో శాంతి ఉండేది. చిన్న వయసులోనే ఆమె ప్రజల మనస్సులను గెలుచుకుంది. కాలం గడిచింది. సమ్మక్క ధైర్యవంతమైన నాయకురాలిగా ఎదిగింది. గిరిజన నాయకుడైన పగిడిద్దరాజును వివాహం చేసుకుని ప్రజలతో కలిసి జీవిస్తూ న్యాయంగా పాలించింది. ఆమెకొక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సరళమ్మ. తల్లిలాగనే ఆమె కూడా ధైర్యంగా ఎదిగింది. కాని దూరంలో లోభి రాజ్యాధికారులు అడవిపై కన్నేశారు. అన్యాయ పన్నులు విధించారు. అడవిలో అశాంతి చెలరేగింది. అప్పుడు సమ్మక్క గర్జించింది, మేము అడవిలో పుట్టాం, అడవితోనే జీవిస్తాం, అన్యాయానికి తల వంచం. యుద్ధం జరిగింది. గిరిజనులు వీరోచితంగా పోరాడారు. సరళమ్మ గాయపడింది. ఆ బాధను తట్టుకోలేక సమ్మక్క అడవిలో లీనమైంది. ఆమె శరీరం కనిపించలేదు, కాని ఆమె ఆత్మ అడవిగా మారింది. కొద్దికాలానికి సరళమ్మ కూడా అడవిలో లీనమైంది. తల్లి కుమార్తె ఇద్దరూ దేవతలయ్యారు. ఈరోజు కూడా మెదరం అడవిలో లక్షల మంది భక్తులు నమ్ముతారు, సమ్మక్క సరళమ్మ ఇప్పటికీ అడవిని ప్రజలను కాపాడుతున్నారని. దేవతలుగా పుట్టలేదు, ప్రజల కోసం పోరాడి దేవతలయ్యారు.